ఆత్మను తెలుసుకో అనంటే ఏంటి? నువ్వు ఈ భౌతికమైన శరీరానివి కాదు. అద్దె ఇల్లు ఉందనుకోండి ఎవరికైనా, దాన్ని ఒక 2, 3 కోట్లు పెట్టి రెనోవేట్ చేశారనుకోండి వాడినేమంటారు? పిచ్చోడంటారు. ఒరేయ్ వీడేంట్రా అద్దె ఇల్లుని అలంకరించుకుంటున్నారు. సొంత ఇల్లుని అలంకరించుకున్నా ఏదైనా ఉంటుంది కానీ రేపో మాపో వదిలేయాలి కదా ఆ ఇంటిని. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? శరీరానికి బాగా అన్నీ కూడా అలవాటు చేస్తున్నాం అనమాట. కానీ ఇది అద్దిల్లు లాంటిది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. దేహినాం క్షణభంగురః అని అంటారు. కమల దళ జల జీవన టలమల తామరాకు పైన నీటి బొట్టు ఎలాంటిదో ఈ మానవ శరీరం అటువంటిది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ శరీరానికి మనం ఎన్ని సేవలు చేస్తున్నామండి ఒకసారి ఆలోచించు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. కానీ మన నిజమైన తత్వం ఏదో అది ఆత్మతత్వము. ఆత్మ ఎవరికి చెందింది? భగవంతుడికి చెందిన మానుభూతి. వీటన్నిటిని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అని అంటే గీత. ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళైనా సరే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సనాతన ధర్మ కావాలి అని అంటే భగవద్గీతను అధ్యయనం చేయవలసినదే.